హలో ఫ్రెండ్స్, మరో కొత్త వీడియో అయితే నేను మీ ముందుకు వచ్చాను అనమాట. సో ఈరోజు మనం ఒక 50,000 రూపాయల లోపు ఒక పీసీ బిల్డ్ గైడ్ గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. లైక్ మీకు 50,000 రూపాయల లోపు ఒక బడ్జెట్, లైక్ 50,000 ఒక బడ్జెట్ అనుకోండి. దాంట్లో మీరు ఒక పీసీ బిల్డ్ చేద్దాం అనుకున్నారు, ఎలాంటి కాంపోనెంట్స్ తీసుకోవాలి. లైక్ నేను దీంట్లో చెప్పే కాంపోనెంట్స్ అన్నీ కూడా చాలా మంచి కాన్ఫిగరేషన్లో ఈ బిల్డ్ అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. లైక్ మీకు ఒక గైడ్ మాత్రమే. లైక్ దాని పేరు వర్చువల్ పీసీ బిల్డ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు ఎలాంటి కాంపోనెంట్స్ లేవు. లైక్ నేను రీసెర్చ్ చేసి దాన్ని బట్టి ఎలాంటి కాంపోనెంట్స్ తీసుకుంటే మీకు మంచి అవుట్పుట్ వస్తుంది అనే థాట్తో అయితే నేను ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. లైక్ మీ బడ్జెట్ ఒక 50,000 రూపాయలు అనుకోండి, మీకు గేమింగ్ కమ్ స్ట్రీమింగ్ పీసీ కావాలనుకుంటే మాత్రం నేను ఏఎండి లైక్ రైజన్ సిరీస్లో నేను ఈ గేమింగ్ పీసీ బిల్డ్ అయితే లైక్ చేస్తున్నాను అనమాట. లైక్ దీంట్లో కాంపోనెంట్స్ అన్నీ కూడా కొంచెం మీ ప్రైస్కి తగ్గట్టు ఉంటుంది. దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రాసెసర్ అండ్ గ్రాఫిక్ కార్డ్. ఈ రెండింటి కాస్టే మన బడ్జెట్లో ఆల్మోస్ట్ 75% అనుకోవాలి. అరౌండ్ 35,000 అవుతుందన్నమాట ఓన్లీ గ్రాఫిక్ కార్డ్ అండ్ ప్రాసెసర్ సంబంధించి. మిగతా మదర్ బోర్డు, ర్యామ్స్, ఎస్ఎస్డి స్టోరేజ్, ప్రాసెసర్ క్యాబినెట్, పవర్ సప్లై క్యాబినెట్, సో ఇవన్నీ ఎంటైర్ కలుపుకుంటూ ఒక 15,000 వస్తున్నాయి. సో ఇలాగ నేను 15,000 వస్తున్నాయి. ఓవరాల్గా 50Kలో ఒక 50,000 రూపాయల లోపు నేను ఒక మంచి పీసీ బిల్డ్కి సంబంధించిన గైడ్ని అయితే నేను ఇంట్రొడ్యూస్ అయితే చేస్తున్నాను. సో ప్రతి కాంపోనెంట్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. లింక్తో పాటు కింద ప్రైస్ ట్యాగ్స్ కూడా నేను పెడుతున్నా. అది ప్రజెంట్ ఈ రోజు ఉన్న డేట్కి, ఈ రోజు డేట్ వచ్చేసరికి 4th September 2022. సో ఈ డేట్కి ప్రజెంట్ ఉన్న రేట్స్ నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ అయితే చేస్తాను. సో మీరు వీటిని సేల్స్ పరంగా మీరు కొన్నట్టయితే మాత్రం ఈ రేట్స్ అనేవి మీకు తగ్గే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా పీసీ కమ్ గేమింగ్ కమ్ స్ట్రీమింగ్ బిల్డ్కి సంబంధించిన పీసీ కాంపోనెంట్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. నా పేరు లీలా ప్రసాద్, మీరు చూస్తున్నారు టెక్ కంప్యూటర్స్. ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే కనుక మేక్ షూర్ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీరు ఇన్స్టెంట్గా పొందొచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ అయితే చేయండి ఖచ్చితంగా. సో మీకు పీసీ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. సో మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి జంప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, 50,000 రూపాయల లోపు ఒక మంచి గేమింగ్ కమ్ స్ట్రీమింగ్ పీసీ కావాలనుకుంటే నేను దీంట్లో ఉన్న ఏఎండీని అయితే రికమెండ్ చేస్తాను అనమాట. సో ఏఎండీ అనేది గేమింగ్ కమ్ స్ట్రీమింగ్కి బడ్జెట్లో కిల్లర్ అనే చెప్పుకోవాలి. సో దాంట్లో భాగంగా నేను ప్రజెంట్ ఏఎండీకి సంబంధించిన Ryzen 5 3600 అయితే ఈ బిల్డ్ అయితే నేను యూజ్ చేయడం జరుగుతుంది. లైక్ ఇది గైడ్ కాబట్టి మీరు ఈ ప్రాసెస్ తీసుకోవడం వల్ల దీంట్లో నా 6 cores 12 threads ఉంటాయి. సో మీకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లైక్ మీకు 6 core 12 threads ఉండడం వల్ల మీరు గేమింగ్తో పాటు స్ట్రీమింగ్ చేసేటప్పుడు ఈ ప్రాసెసర్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవాలి. దీంట్లో 4.2 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంది. సో మీరు క్లాక్ స్పీడ్ లైక్ మీకు ఇంకా మంచి బూస్టప్ అయితే వస్తుందన్నమాట. సో ఓవరాల్గా ప్రాసెసర్ అనేది దీంట్లో కొంచెం హెవీ, లైక్ ప్రైస్ విషయంలోకి వస్తే ఇది హెవీ అనమాట. అరౌండ్ 19,000 అయితే ఉంది. సో ఆల్మోస్ట్ 20 దగ్గరలో అయితే ఉంది ప్రాసెసర్ అనేది ప్రజెంట్ ఉన్న రేట్లో. ఇది మీకు ఇంకా తగ్గుతుంది. లైక్ మీరు సేల్స్ టైంలో మీరు దీన్ని పర్చేస్ చేయగలిగితే, ఈవెన్ ఆఫ్లైన్లో మీరు పర్చేస్ చేసి మీరు బార్గెనింగ్ చేసి కూడా ఇంకా తక్కువగా అయితే పొందొచ్చు. సో దీంట్లో మనం Ryzen 5 3600 అయితే యూజ్ చేస్తున్నాం. 6 core 12 threads ఉండే ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మనకి ప్రాసెసర్ని మౌంట్ చేయడానికి ఒక మదర్ బోర్డ్ అయితే కావాలి. అందుకని నేను దీంట్లో నాకు గిగాబైట్కి సంబంధించిన A320 మదర్ బోర్డ్ని అయితే దీంట్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది అరౌండ్ 5,000 రూపీస్ లోపు మనకి బెస్ట్ Ryzen 3rd generation సిరీస్కి సంబంధించిన మదర్ బోర్డ్ అయితే దీంట్లో తీసుకుని అయితే జరిగింది. కాబట్టి ఇది మీరు Ryzen ఎలాంటి 3rd generation తీసుకున్నా ఇది క్యాపబుల్గానే ఉంటుంది. అంత మంచి మనకి మదర్ బోర్డ్ అని చెప్పుకోవాలి. ఇది మైక్రో ATX కాబట్టి మీకు సింపుల్గా ఎక్కువ మనకి బోర్డు సైజులో కూడా మ్యాటర్ అయితే ఉండదు అనమాట. సో చిన్నపాటి బోర్డు మనకి క్లీన్గా లుక్ వైజ్గా కానివ్వండి, ప్లేస్ వైజ్గా కానీ చాలా మినిమలిస్టిక్గానే ఉంటుంది. సో చాలా సింపుల్ మదర్ బోర్డ్ని అయితే దీంట్లో నేను డెడికేట్ చేయడం అయితే జరిగింది.
సో మనం ప్రాసెసర్ తీసుకున్నాం, మదర్ బోర్డ్ తీసుకున్నాం, దానికి తగ్గట్టు ఒక గ్రాఫిక్స్ కార్డు తీసుకోవాలి. అందుకని నేను దీంట్లో గిగాబైట్కి సంబంధించిన జీఫోర్స్ GTX 1650 అయితే తీసుకునేది జరిగింది. ఇది 4GB వేరియంట్. సో దీని ప్రైస్ అరౌండ్ 18-19 దగ్గరలోనే ఉంది. సో మీకు ఇంకా అది ప్రజెంట్ గ్రాఫిక్ కార్డ్ రేట్లు అయితే పెరుగుతున్నాయి. సో అందుకని చెప్పి దీని ప్రైస్ అనేది హెవీగా ఉంది. ఈవెన్ మీరు సేల్స్ చూస్తే ఇవి తగ్గుతాయి, దీని ప్రైస్ అనేవి ఇంకా డౌన్ అవుతాయి అన్నమాట. సో ప్రజెంట్ కొంచెం రేంజ్లో అయితే ఉంది. సో ఈ ప్రాసెసర్కి ఈ గ్రాఫిక్స్ కార్డ్ అనేది మంచి ఆప్షన్ అని చెప్పాలి. లైక్ 1650 అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్లో, వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రాఫిక్ కార్డులో ఒకటి అనమాట. మంచి క్యాపబుల్ ఉన్న లైక్ పవర్ఫుల్ గ్రాఫిక్ కార్డ్ అనే చెప్పుకోవాలి. 4GB వేరియంట్ కాబట్టి మీకు గేమ్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు గేమ్స్ అనేవి స్మూత్గా రన్ అవ్వడానికి అయితే యూజ్ అవుతాయి అన్నమాట. సో మనకి ఈ 3 మంచి కాంబో అనే చెప్పుకోవాలి. లైక్ దీంతో పాటు ఇప్పుడు మనకి గేమ్స్ ఆడాలంటే కొంచెం స్పీడ్ అయితే కావాలి, గేమ్స్ ఫాస్ట్గా ఓపెన్ అవ్వడానికి లేదా క్విక్గా రన్ అవ్వడానికి. సో దానికోసం మనకి దాని పేరు ర్యామ్ 6 అయితే కావాలన్నమాట. సో అందుకని నేను దీంట్లోన యాడేటాకి సంబంధించిన XPG వేరియంట్, లైక్ XPG మోడల్కి యాడేటాకి సంబంధించిన XPG 8GB ర్యామ్స్ని అయితే తీసుకునేది జరిగింది. ఇవి 6GB గ్రాఫిక్ కార్డ్స్, RGB ర్యామ్ స్టిక్ కాబట్టి మీకు మదర్ బోర్డ్లో మీకు 2 స్లాట్స్ అయితే దొరుకుతాయి ర్యామ్ స్టిక్ సంబంధించి. దీనిలో ఒక దాంట్లో మీరు యూజ్ చేసి ఈవెన్ మీ బడ్జెట్ ఒకవేళ కొంచెం ఇంకొక 2000 ఎక్స్ట్రా పెంచుకోగలను అనుకుంటే కనుక అది 2500 అరౌండ్ ఆ ప్రైస్లో అయితే ఉంది ఒక ర్యామ్ స్టిక్ ఖరీదు 6GBది. సో అలాంటి మీరు 2 పెట్టుకోవాలనుకుంటే కనుక ఈవెన్ 8GB 2 పెట్టుకుంటే మీకు 16GB వస్తుంది. ప్రజెంట్ నేను దీంట్లో అయితే 8GBనే యూజ్ చేసిన. 8GB ఇనఫ్ గేమింగ్ పర్పస్. మనం హెవీ దాన్ని 4Kలో మనం గేమింగ్ చేయట్లేదు కాబట్టి 1080 వరకు 8GB అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది. సో మనం స్పీడ్ వరకు అయితే ఓకే, బట్ గేమ్స్ ఆడేటప్పుడు గేమ్స్ మనం ముందు ఇన్స్టాల్ చేయాలంటే మనకు స్పేస్ కావాలి. అందుకని నేను దీంట్లోన WD గ్రీన్కి సంబంధించిన 240GB SSDని అయితే తీసుకోవడం జరిగింది. దీని ప్రైస్ అరౌండ్ 2500 రూపీస్ ఆ దగ్గరలో అయితే ఉందన్నమాట. SSD ఎందుకంటే హార్డ్ డిస్క్తో కంపేర్ చేస్తే SSD అనేది 10 times ఫాస్ట్ అనేది ఉంటుందన్నమాట. అందుకనే నేను గేమింగ్ పరంగా SSDని కన్సిడర్ చేస్తాను. లైక్ మనకి ఫాస్ట్గా స్మూత్గా గేమ్స్ ఓపెన్ అవ్వడానికి మనకి SSD అనేది చాలా క్రూషియల్ పార్ట్ అయితే రోల్ అయితే ప్లే చేస్తుంది. అందుకని చెప్పి నేను దీన్ని అయితే తీసుకునేది జరిగింది. సో మీకు ఈ SSD ఒకవేళ మీకు అవసరం లేదనుకుంటే ఇది ఒక ఆప్షనల్గానే నేను ఉంచాను దీన్ని. మీరు డైరెక్ట్గా హార్డ్ డిస్క్ వెళ్ళొచ్చు. లైక్ నేను దీంట్లోన SSDని ఆప్షనల్గా ఉంచి హార్డ్ డిస్క్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ అయితే చేశాను. ఇది కూడా WD గ్రీన్కి సంబంధించిన 500GB వేరియంట్. సో ఇది కూడా అరౌండ్ 2500 దగ్గరలో 2500 రూపాయల దగ్గరలో అయితే ఇది కూడా లభిస్తుంది అనమాట. సో మీకు అక్కడ బడ్జెట్ ఉంటే మాత్రం రెండింటిని పెట్టుకోండి. లైక్ మీరు SSDలో గేమ్స్ ఇన్స్టాల్ చేసుకొని స్టోరేజ్ పర్పస్ కింద దీన్ని యూజ్ చేయొచ్చు. లేదు మీకు అక్కడ అంత బడ్జెట్ లేదనుకుంటే మాత్రం హార్డ్ డిస్క్ని మీరు స్టోరేజ్ కమ్ ఇన్స్టాలేషన్ అన్నిటికీ మీరు ఒకటే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైనా మీ ఆప్షనే. ఈ 2 అయితే ప్రజెంట్ నేను దీంట్లో తీసుకోవడం జరిగింది. సో ఇవన్నిటికీ మనకి పవర్ సప్లై కావాలి. మనం ఇవన్నీ ఇన్స్టాల్ చేయడం కాదు, ఇవన్నిటికీ మనకి ఒక పవర్ సప్లై కావాలి కాబట్టి సో నేను ఖచ్చితంగా దీంట్లోన యాంటీస్పోర్ట్కి సంబంధించి 450 watts పవర్ సప్లై అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకని ఇది అంటే ఈ PC బిల్డ్కి యాక్చువల్లీ 250 watt ఎనఫ్. కాకపోతే ఇది అరౌండ్ 1800 రూపీస్ దగ్గరలో అయితే ఈ పవర్ సప్లై వస్తుందన్నమాట. 450 watt చూసుకుంటే మనకి మిగతా బ్రాండ్స్ ఉన్నాయి, అవి కొంచెం హెవీ అయితే ఉన్నాయి ప్రైస్ విషయంలో. సో ఇది కొంచెం బ్యాలెన్స్డ్గా అయితే ఉంది. అందుకని చెప్పి నేను దీంట్లో కన్సిడర్ చేశాను. ఈవెన్ మీరు ఒకవేళ ఫ్యూచర్లో మీకు బడ్జెట్ ఉండి అదనపు ర్యామ్ స్టిక్ వేసుకోవాలనుకున్నా, లేదా మనకి ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఎయిర్ వెంటిలేషన్ ఫ్యాన్స్, అలాంటివి మీరు ఇన్స్టాల్ చేయాలనుకున్నా దానికి ఒక పవర్ సోర్స్ కావాలి కాబట్టి 450 watt ఉండడం వల్ల అదనపు పవర్ సోర్స్ అనేది వాడికి యూజ్ అవుతుంది ఇన్ ఫ్యూచర్ ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేస్తే. సో అదర్వైజ్ మీకు ఇది ఎంత కన్జ్యూమ్ చేయాలో అంతే కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి మీకు దాంట్లో ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు, కరెంట్ బిల్లు పెరిగిపోతుందని చెప్పి. సో దీంట్లో పవర్ సప్లైకి సంబంధించి అయితే యాంటీస్పోర్ట్కి సంబంధించిన 450 watt నేను దీంట్లో కన్సిడర్ చేశాను. సో ఇవన్నీ తీసుకున్నాం కదా, పవర్ సప్లై అయితే వచ్చింది, అన్నీ బాగానే ఉన్నాయి. సో వీటిని ఎక్కడైనా ప్లేస్ చేయాలి, ఎక్కడ పడితే అక్కడ ప్లేస్ చేయడం అయితే కుదరదు. దీనికంటే ఒక సపరేట్ ఒక క్యాబినెట్ అయితే ఉంటుంది, గేమింగ్ క్యాబినెట్.
సో ఆ గేమింగ్ క్యాబినెట్లో నేను దీంట్లో నా చిప్రోనెక్కి సంబంధించిన X310B అనే మోడల్ని అయితే తీసుకునేది జరిగింది. దీన్ని ఫ్రంట్ లుక్ చూసుకుంటే క్లీన్ RGB స్టైల్తో చాలా క్లీన్ లుక్తో అయితే వస్తుందన్నమాట. మనకి సైడ్ చూసుకుంటే టెంపర్డ్ గ్లాస్ ఉంటుంది. ఎయిర్ వెంటిలేషన్ సంబంధించి పైన ఒక డస్ట్ ఫిల్టర్తో పాటు ఎయిర్ వెంటిలేషన్ ప్రూఫ్ అయితే ఉంటుంది. సో మనకి ఈజీగా మన లోపల ఉండే ఏదైతే హాట్ ఎయిర్ వస్తుంది కదా, లైక్ ప్రాసెసర్ నుంచి వచ్చే ఎయిర్ ఏదైతే ఉంటుందో ఆ ఎయిర్ వెంటిలేషన్ కోసం మనకి త్రూ అవుట్ వెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఈజీగా ఎయిర్ పాస్ అవ్వడానికి మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ ఒకవేళ మీరు ఎయిర్ అది పుష్ చేయట్లేదు అనుకుంటే మీరు 2 నార్మల్ ఫ్యాన్స్ని అయితే తీసుకొని పైన లైక్ క్యాబినెట్కి పైన మనకి డస్ట్ ఫిల్టర్ అయితే ఉంటుంది. ఆ డస్ట్ ఫిల్టర్ దగ్గరలో మనం వాటిని ఇన్స్టాల్ చేసినట్టయితే కనుక ఎయిర్ ఫ్లో అనేది చాలా స్మూత్లీగా రన్ అవుతుంది. సో క్యాబినెట్ కూడా చాలా అరౌండ్ 2500 లేదా 2000 దగ్గరలో అయితే ఉంది, 2000 రూపాయల దగ్గరలో అయితే ఉంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవాలి. అండ్ దీంట్లో నాకు కూలర్ విషయానికి వస్తే, అండ్ దీంట్లో ప్రజెంట్ అయితే స్టాక్ కూలర్నే ఇన్స్టాల్ చేస్తున్నా. లైక్ మనకి ఎక్కువ పార్టీ దాని పేరు స్టోరేజ్ పరంగా లైక్ స్పేస్ పరంగా మనకి ఆక్యుపై అవసరం లేదు. అండ్ బడ్జెట్ విషయంలో మనం ఒక లిమిట్లో ఉన్నాం కాబట్టి ఆ బడ్జెట్ పరంగా మనం చూసుకుంటే ఈ స్టాక్ కూలర్ అనేది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. సో ఓవరాల్ పీసీ బిల్డ్లో ఇవే మెయిన్ కాంపోనెంట్స్. నేను యాక్చువల్లీ పీసీ బిల్డే చెప్పాను. ఈవెన్ మనకి దీంట్లో మానిటర్స్, కీబోర్డు, మౌస్ వీటిని కూడా ఇంక్లూడ్ చేయాలి. కాకపోతే మనకున్న 50,000లో మెయిన్ అమౌంట్ అనేది మనకి దాని పేరు ప్రాసెసర్ అండ్ గ్రాఫిక్ కార్డ్, ఈ రెండింటికే మనకి ఎక్కువ ప్రైస్ అవుతుంది. ఈవెన్ మనకి ఇంకా తక్కువలో చదివితే బట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకంత యూజ్ అయితే ఉండదన్నమాట. అందుకని చెప్పి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ గేమింగ్కి ఇవ్వడంతో లైక్ ప్రాసెసర్ కానీ గ్రాఫిక్ కార్డ్ కానీ అంత హెవీ తీసుకోవడం అయితే జరిగింది. ఇంకా తక్కువలో మీకు 10,000 ఈవెన్ 10,000 రూపాయల చెప్పు మీకు ఒక గేమింగ్ పీసీ రెడీ అవుతుంది. బట్ మీరు ఊహించని పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందన్నమాట. అందుకని చెప్పి నేను అంత తక్కువకి అయితే వెళ్ళదలుచుకోవట్లేదు. ఈవెన్ చేద్దాం, మనం దాని మీద డిస్కస్ చేద్దాం. అసలు 10,000 రూపాయలు ఎలా ఉంటుంది, దాని పర్ఫార్మెన్స్ అయితే అన్నీ చెక్ చేద్దాం. ఒకవేళ మీకు ఈ 50,000 రూపాయల పీసీ బిల్ నచ్చినట్లయితే కనుక మేక్ షూర్ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో ఇన్స్టెంట్గా మీకు నోటిఫికేషన్ అయితే అందుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ అయితే చేయండి. సో నాకు చిన్నపాటి బూస్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. సో మీకు పీసీ రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఆన్సర్ ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా ట్రై అయితే చేస్తాను. మీకు కూడా ఎలాంటి పీసీ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీకు మరొక వీడియో అయితే మీ ముందుంటా. అందువరకు